మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి దానం చేయటం కర్తవ్యంగా భావించి సహాయపడాలని ప్రవాసాంధ్రులు కంచర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణేపేట అడబాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేయటం అమితానందాన్ని కలిగిస్తుందన్నారు. మనం ఎదురుగా ఉన్న ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారికి సాయం చేయగలిగిన స్థితిలో ఉంటే తప్పకుండా చేతునివ్వాలన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు సమకూర్చిన కంచర్ల సత్యనారాయణ సేవా తత్పరత అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, సత్య, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారాలు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెన్నై నుంచి వచ్చారు, వాళ్ళకి నా నమస్కారాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న అడబాల చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా రత్నప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకి నా చేతనైన సాయం అందజేయడం చాలా సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని 2 విశేషాలతో అందజేయడం జరుగుతుంది. 12వ తేదీ స్వామి వివేకానంద బర్త్డే అండ్ తర్వాత సంక్రాంతి కూడా. ఇలాగ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే రత్నప్రసాద్ గారు ఎంతో సహృదయతో అన్నారు, ఇలా సంక్రాంతి వస్తుంది కదా, జస్ట్ వీళ్ళకి శారీస్ ఇస్తే ఆనందంగా కట్టుకుంటారని చెప్పింది. అది చాలా సంతోషంగా అనిపించింది. దానికి తగ్గట్టుగా నా చేతనైనంతగా సాయం చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్ సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, సుకాంత కుమార్ అని. అది మన ప్లేస్ కాదు, ఒరిస్సా. ఆయన ఇలాగ నేను చెప్పగానే ఇలాగా అయితే నా తరపున కూడా ఏదో చేయమని చెప్పి ఆయన కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు మీదుగా మీకు కిరాణా సామాన్లు అందజేయడం జరిగింది. వాళ్ళు నూతన వస్త్రాలు అందించి అదేవిధంగా వాళ్ళ మిత్రుడి సహకారం వాళ్ళ మిత్రుడు కుమార్ గారు తోడ్పాటుతో కూడా నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి సేవా దృష్టితో నిరంతరం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, అదే లయన్స్ క్లబ్ నుంచి మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులుగా కూడా ఈ అడబాల ట్రస్ట్ను ఎంచుకుని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసేటటువంటి భాగంగా అప్పుడే సంక్రాంతి 2వ రోజుకి మనం కార్యక్రమాలు చేతంటే ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలోనే, అదే విజయవాడలోనే, అదేవిధంగా అడబాల ట్రస్ట్లోనే ఇలా నిర్వహించుకుంటున్నాం. కాకినాడలో కూడా పలు ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా సేవా దృష్టితో మానవతా కోణంతో ఆలోచించి ఈ రకమైనటువంటి కార్యక్రమం ఎంత సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నా కూడా మన ప్రాంతం మీద అభిమానం కొద్దీ వాళ్ళు సహకారం అందించారు. ఆయన మన కంచెల సత్యనారాయణ గారు గతంలో కూడా ఈ బోట్ క్లబ్లో కూడా ఒక 50 కుర్చీలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితమే కూడా ఇక్కడ కుట్టు మిషన్లో ఒక ఇద్దరికి ఉపాధి అవసరానికి కుట్టు మిషన్ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా అందించడం జరిగింది. ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన అడబాల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలను అందించేటటువంటి సత్యనారాయణ గారికి, వాళ్ళ మిత్రులకి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అందించినటువంటి సహకారం తీసుకుంటూ వాళ్ళు సేవా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో వాళ్ళని అభినందిస్తూ ఈ అడబాల ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు.